చల్లగా పాడుతా తీయగా చల్లగా ఆస్టిన్ పచ్చదనానికి ప్రతీకగా గ్రీనెస్ట్ సిటీగా పేరు పొందిన ఈ నగరంలో ఓ హెన్రీ హౌస్ మ్యూజియం ప్రతి సంవత్సరం నిర్వహించే ఓ హెన్రీ పన్ ఆఫ్ కార్యక్రమం, 3 రోజుల పాటు జరిగే ఆస్టిన్ సిటీ లిమిట్స్ మ్యూజిక్ ఫెస్టివల్ ఈ నగరాన్ని ది లైవ్ మ్యూజిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా సంగీత ప్రపంచంలో నిలిపాయి. ఇక్కడ థియేటర్ కల్చర్ చాలా ఎక్కువ. 1915లో ప్రారంభమైన ది పారమౌంట్ థియేటర్ ఆ సంస్కృతికి పునాది. అలాంటి నగరంలో ఇలా పాడుతా తీయగా కార్యక్రమాన్ని నిర్వహించడం కన్నా మించిన ఆనందం ఉంటుందో చెప్పండి. నమస్కారం. పీపుల్ టెక్ సంస్థల సౌజన్యంతో, నాట్స్ సహకారంతో శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, అమెరికాలో రాగ సాగరిక ఈ చిరంజీవులతో ధారావాహికను ప్రారంభించిన తర్వాత జరుపుకుంటున్న 2వ ఫైనల్స్ ఇది. లైవ్ మ్యూజిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఆస్టిన్ టెక్సస్లోని కింగ్సీ బ్రూక్ చాపెల్లో జరుగుతున్న 2వ ఫైనల్స్ ఇది. దీన్ని ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజానీకానికి మా బృందం అందరి తరఫున స్వాగతం, శుభస్వాగతం, నమస్కారం. మన ఈ కార్యక్రమానికి కథ, నాయకులు, నాయికలు అయినటువంటి ఈ 4 చిన్నారులకు మరొక పర్యాయం మీ ఆశీస్సులు తెలియజేయండి. ఆల్ ది బెస్ట్. ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, మిగిలిన 2 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 బహుమతులుగా అందిస్తున్న రిలయబుల్ IPTV అధినేత రవి అడుసుమిల్లి గారికి మరోసారి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈ కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా పోయిన వారం విచ్చేసినటువంటి సౌభాగ్యవతి, ప్రఖ్యాత గాయనీమణి సౌభాగ్యవతి సునీత వచ్చారు. వారిని మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. పదునాలుగు భువనాల భాషలన్నిటిలోన దేవ భాషకు సాటి తెలుగు భాష, భావ ప్రకటనలో పదముల ఒదుగులో దేవ భాషకు దీటు తెలుగు భాష, అమిత సుందరములై అలరారు లిపియందు దేవ భాషను మిల్చు తెలుగు భాష, అచ్చులున్ హల్లుల అక్షర సంఖ్యలో దేవ భాషకు మిన్న తెలుగు భాష, కనులకింపైన 16 కళల భాష, లలిత కళలన్నీ వ్యక్తమై వెలుగు భాష, నిత్యమును సత్యపథమందు నిలుపు భాష, ఠీవిగా చూచు వాగ్దేవి తెలుగు భాష, తెలుగు భాష, తెలుగు భాష, ఠీవిగా చూచు వాగ్దేవి తెలుగు భాష, మన తెలుగు భాష. శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు రాసినటువంటి తెలుగు భాష శతకం నుంచి ఆ పద్యం. తెలుగువారైనందుకు గర్వపడండి చాలు. భాష ఎప్పుడూ అంతరించిపోదు. భాషకు నాశం లేదు, శాశ్వతమైనది. అక్షరంతో కూడింది భాష. అక్షరం అంటేనే క్షరం లేనిదని అర్థం, నాశం లేనిదని అర్థం. ఈ సంచికలో 2 వృత్తాలు ఉంటాయి, అంటే 2 రౌండ్స్. మొదటి రౌండ్లో ఘంటసాల మాస్టర్ గారు
సంగీతం చేసినవైనా కానివ్వండి, ఆయన పాడినవైనా కానీ పాటలు పాడబడతాయి పిల్లలు ఎంపిక చేసుకొని. మొదటి గాయని మణిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయబిందు తెంటు. నేను స్ప్రింగ్ఫీల్డ్, ఇలినాయ్ నుండి వచ్చాను. స్వాగతం అమ్మా ఉదయబిందు. హౌ ఆర్ యూ? ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం లీలమ్మ. చిరంజీవులు సినిమా నుంచి తెల్లవారు వచ్చే తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా. శుభం. ఆల్ ద బెస్ట్ టు యూ. తెలియక నా సామి మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు, మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు, మరాము చాలింకలేరా, మరాము చాలింకలేరా. తెల్లవార వచ్చి తెలియక నా సామి, తెల్లవార వచ్చి తెలియక నా సామి మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవులేరా. కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామలేరా, కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామలేరా. తరుణులందరూ దది చిలికే వేళాయ దైవరాయని దురలేరా, తరుణులందరూ దది చిలికే వేళాయ దైవరాయని దురలేరా, దైవరాయని దురలేరా. నల్లనయ్యరారనను గన్నవాడా, బుల్లి తండ్రి రార బుచ్చాయి రారా, నల్లనయ్యరారనను గన్నవాడా, బుల్లి తండ్రి రార బుచ్చాయి రారా. నాన్న మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువు గాని రారా, నాన్న మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువు గాని రారా, వెన్న తిందువు గాని రారా. తెల్లవార వచ్చి తెలియక నా సామి, తెల్లవార వచ్చి తెలియక నా సామి మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవులేరా. ధన్యవాదాలు. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ మ్యామ్. అబ్బా
మంచి పాటను మరొకసారి వినేలాగా చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పాట మొత్తం చాలా బాగుంది. అక్కడెక్కడ శృతి అటు ఇటు అయింది తప్పించి మీ ఒరిజినల్ వాయిస్ వినాలనుంది ఒకసారి. నేను చిత్రగారి పాట పాడేటప్పుడు కొంచెం షార్ప్గా పాడారు మీరు, అండ్ ఈ బేస్ వాయిస్లో మీది చాలా బాగా పలుకుతోంది. థ్యాంక్ యూ. మీ గొంతు. ఐ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ థరలీ. థ్యాంక్ యూ. 3 సజెషన్స్. నెంబర్ 1, బ్రీత్ మేనేజ్మెంట్. దట్స్ ఎప్పుడు చెప్తున్నాను, ఊపిరి ఎలా చేసుకోవాలని. ఎందుకంటే మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు వినపట్ల మారాము చాలింకలేరా, ఊ వినపడకుండా పోతుంది. దాని ముందర ఎక్కడ బ్రీత్ తీసుకోవాలో మీరు ప్లాన్ చేసుకోండి. పిచ్చింగ్లో ఓన్లీ 1 ప్లేస్ అయిపోయి కలకలమని కలకలమని ఫస్ట్ ఛానల్లో మాత్రమే ఆ ఫ్రేజ్. సెకండ్ ఛానల్లో ఫస్ట్ నల్లనయ్యా అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కలకలమని ఆ ఒక్క చోట మాత్రం లిటిల్ ఫ్లాట్గా ఉంది. దధి 2వ అక్షరం మహాప్రాణం, దధి అని పాడుతున్నారు. దధి. ఇంతకంటే నేనేం కరెక్షన్ చెప్పట్లేదు. ఈ రేంజ్లో మీ వాయిస్ చాలా బాగుంది. నాకు కావాల్సింది ఎవరు 1, 2, 3, 4 అని కాదు. మొదలుపెట్టినప్పటి నుంచి ప్రాథమిక దశ నుంచి ఇప్పటిదాకా మేము ఈ కార్యక్రమం చేస్తున్నందుకు, మేము ఇక్కడ చేస్తున్న అధిక ప్రసంగానికి ఏదైనా ఫలితం కనిపిస్తే గ్రాఫ్లో, అంతకంటే కావాల్సింది లేదు. అది పరిపూర్ణంగా మీ అందరిలో కనిపిస్తోంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మాస్టర్కి లీలమ్మ అనేటటువంటి పి లీల గారు మలయాళీ, ఆవిడకి తెలుగు ఒక అక్షరం ముక్క రాకపోతే ఆవిడకి తెలుగు నేర్పించి తెలుగులో తర్వాత దక్షిణ భారతదేశంలో ఒక అద్భుతమైన గాయనీమణిగా నిలబెట్టిన ఖ్యాతి కూడా ఘంటసాల మాస్టర్దే. ఆ రోజుల్లో వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన పాటలన్నీ కూడా అజరామరాలు, ఈరోజు కూడా అమృతతుల్యాలు ఆ పాటలన్నీ కూడా. ఇక ఆయన కంపోజిషన్ ఎంత సింపుల్గా ఉంటుందో అంత అందంగానూ ఉంటుంది. తెల్లవారవచ్చే తెలియక నా సామి, తెల్లవారవచ్చే తెలియక నా సామి, మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవులేరా. అమ్మా చాలా బాగా పాడావు, వెళ్ళిరావే తల్లి వెళ్ళిరా. మీరు ఎప్పుడైనా ఘంటసాల గారిని కలవడం జరిగిందా, చూసారా, లేకపోతే అవకాశం? అంటే 69లో అయితే కలిసాను సార్. నేను పుట్టిన తర్వాత మళ్ళీ ఈ జన్మలో అయితే కలవలేదు సార్. నాకు అర్థం కానిది ఏంటంటే ఇంత పురాతనమైన వ్యక్తులు కూడా ఆ మహానుభావుని కలుసుకోలేకపోయారనేది నాకు బాధ. నాకు అదే బాధ సార్. ఎలా మిస్ అయి ఉంటుందంటారు సార్? ఏంలే, మీరు చరిత్రలో నిలిచిపోవాలని వేరే వేరే పనుల్లో ఉండిపోయారన్నమాట. అది డబ్బింగ్ చెప్తూ, అది సావిత్రి గారికి, జమున గారికి. భలేవారే, సావిత్రి గారికి వాళ్ళే చెప్పారు. మీకు తెలియదు, మీరు ఘంటసాల గారికే డబ్బింగ్ చెప్పారు. మీరు ఎప్పుడు అవకాశం ఇస్తున్నారు సార్ నాకు డబ్బింగ్ చెప్పడానికే? ఎందుకు, నేను ఆడుగుంతో కూడా చాలా బాగా చెప్పగలను డబ్బింగ్. పర్వాలేదు. మీరు ఎప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తే అప్పుడు మీకు నేను డబ్బింగ్ చెప్తాను. ఆ అవకాశం ముందు నాకు ఇస్తే ఆ తర్వాత నాకు చెప్పే అవకాశం మీకు ఇస్తాను. డన్ డీల్ సార్, తప్పకుండా. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి గుర్తుపెట్టుకోండి. ఆవిడ యాక్ట్ చేస్తున్నారు, ఆవిడకి నేను డబ్బింగ్ చెప్తున్నాను. ఏం క్యారెక్టర్ ఏంటుంది సార్ అది? నాకు తెలియదు. తర్వాత అమ్మాయిని పిలుద్దామా ప్లీజ్? అందరికీ నమస్కారం. నా పేరు మనీషా ఇరబత్తిని. నేను శాంటా క్లారా, కాలిఫోర్నియా నుంచి వచ్చాను. వెల్కమ్ టు యూ మనీషా. ఆ అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట రచన సదాశివ బ్రహ్మం, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం సుశీలమ్మ. శభాష్ రాముడు సినిమా నుంచి రేయిమించెనో ఈ రాజా. ఒక ఆవిడేమో తెల్లవార వచ్చి తెలియక నాసామి మళ్ళీ పరుండేవరేరా అంటే, ఈవిడ రేయిమించెనో ఈ రాజా అంట. ఈవిడ చూడండి గమ్మత్తుగా, అందులో ఏమో నిద్రలేమని పాట, ఇందులో నిద్రపోవయ్యా అన్న పాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఎంత గమ్మత్తుగా కుదిరే చూడండి పాటలు కదా. ధన్యవాదాలు. చప్పట్లు.
రాదా కష్ట సుఖాలు ఇంతే కాదా చీకటి వెంట వెలుగే రాదా కష్ట సుఖాలు ఇంతే కాదా చింతావంతా నీకేలనోయి అంతా జయమును శాంతించబోయి హాయిగా నీవింక నిదురించబోయి రేమించెనోయి రాజా హాయిగా నిదురించరా హాయిగా నిదురించరా ధన్యవాదాలు పాట పాడేసిన తర్వాత ఏమంటారు మీరు? ధన్యవాదాలు మీకే నచ్చింది కదా అది? మాట కాదు, ఆవిడ ఇప్పుడు మామూలుగా అన్నారు, అవును. పాట అవంగానే ఒక గమ్మత్తుగా ఉంటుంది. ధన్యవాదాలు. ఎండ్లో ఒక ఆటో రిక్షా సౌండ్ వస్తుంది. ఇక్కడ చాలా మంది పిల్లలకి ఆటో రిక్షా అంటే ఏంటో తెలియదు, పెద్దవాళ్ళకు. నేను అది ఒక పేరు దాన్ని గుర్తుపెట్టుకున్నాను అనమాట. అది రావాలి అంటే అది ఎందుకు పేరు గుర్తుపెట్టుకున్నానంటే, చిత్ర గారికి ముందు తెలుగు భాష వచ్చేది కాదు, సరే నేర్చుకున్నారు ఆవిడ. ఏదైనా ఇలాంటి ఎఫెక్ట్ ఇవ్వాలంటే ఆవిడకి చాలా సిగ్గు అనమాట, నవ్వడం ఇవన్నీ. ఏదో నీట్గా అలా పాడి ఏదో పేరెంట్ వాళ్ళకి వెళ్ళినట్టుగా పాట పాడి వెళ్ళిపోయేది కాదమ్మా, ఇన్వాల్వ్ కావాలి దీంట్లో. ఆ ఎండ్లో అలాంటివి ఇస్తే బాగుంటుంది. ఈవిడ ఎంత ఈజీగా అంటారు అది చూడండి, చాలా మామూలు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ఆ ఎక్స్ప్రెషన్ ఈవిడ అంటున్నప్పుడు. అది ఇవ్వాలంటే అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆటో రిక్షా అని రాసుకో అక్కడ అని చెప్పేవాడిని, ఏఆర్ అని. ఆ ఎఫెక్ట్ కావాలి అని. ఈవిడ ధన్యవాదాలు అంటున్నప్పుడు చివరి అలా ధన్యవాదాలు ధన్యవాదాలు, చాలా బాగుందమ్మా, చాలా బాగుంది, ధన్యవాదాలు. మాట్లాడండి. మాట్లాడమ్మా. రేమించినోయి రాజా అన్నారు చూసారా, ఆ రాజా అని పలికిన ప్రతిసారి చాలా అద్భుతంగా వినిపించింది, చాలా బాగా అన్నారు అది. అండ్ రాజా ఉన్నారా? రాజా రాజా మీ ఇంట్లో ఆ పేరుతో ఎవరన్నా ఉన్నారా? నాన్నగారి పేరు, అమ్మగారి పేరు. అమ్మగారికి రాజా అని ఎలా ఉండొచ్చు, రాజేశ్వరి అయితే. సార్ మీరు నాకు డబ్బింగ్ చెప్పగలేంది, వాళ్ళ అమ్మగారి పేరు రాజా అయితే తప్పేంటి సార్? దానికి దీనికి సంబంధం లేదు, రాజేశ్వరి నుండి రాజా అని పిలుస్తారు చాలామంది, ఏమిటో. సరే, అది తర్వాత చా ఆ అక్షరం పలికినప్పుడల్లా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే మీరు నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడే కరెక్ట్గా నేర్చుకున్నారనుకోండి, కరెక్ట్గా ఉంటుంది. చల్లని చిరుగాలి, దాని మీద అంత వెయిట్ పెట్టాల్సిన అవసరం లేదు, చాలా బరువుగా అంటున్నారు దాన్ని. దాన్ని కొంచెం హాయిగా, హాయ్ అని వచ్చినప్పుడల్లా ఆ సౌండ్ ఎక్కువ వస్తుంది, అది కట్ చేసుకుంటే బాగుంటుంది. చిన్న చిన్న అక్షర దోషాలు తప్పించి మీరు ఇంత బాగా పాడుతున్నారంటే మిమ్మల్ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. రేమించెనోయ్ రాజా హాయిగా నిదురించరా. As I said, a smile always makes a song so nearer and dearer to people. You try to sing with a smile, always. అది ఇంతకంటే వాల్యూమ్ అక్కర్లే, ఎందుకంటే పడుకున్న వాళ్ళు లేవకూడదు. తర్వాత అండ్ అమ్మ చిన్నపిల్లలు, మీరు ఇంకా బ్రీత్ మేనేజ్మెంట్ తెలియపోతే ఎలాగా. నాకు హాయిగా నిదురించరా, అది ఒకే విరతులు చరా. ఎందుకు ఆపావు అక్కడ అని అడుగుతారు రామారావు గారు లేచి. అది యాక్చువల్గా రేమించెనోయ్ రాజా హాయిగా నిదురించరా హాయిగా నిదురించరా. రేమించినోయ్ ముందర కనుక ఎక్కువ బ్రీత్ తీసుకుంటే రాజా తర్వాత ఒక
హిక్ అంతే తీసుకొని యూ కెన్ కంటిన్యూ ఇట్ అనమాట. అది అలా వింటే బాగా, అందుకని దాన్ని కలిపి పాడేటానికి ప్రయత్నం చేయండి. తర్వాత స్వప్నాలలోన స్వర్గాలు కంటూ, కరెక్ట్ కదా, స్వర్గాలలో దేవగానాలు వింటూ. నిజంగా ఆ 2 లైన్లు ఇప్పుడు ఘంటసాల గారికి వర్తిస్తాయి కదండి. స్వప్నాలలోన స్వర్గాలు కంటూ, స్వర్గాలలో దేవగానాలు వింటూ. వాళ్ళు ఆయన దేవగానం వింటున్నారు, ఆయనేం దేవగానాలు వింటంలా. అక్కడ మెలడీ ఎలా ఉందో, చింతావంతా నీకేలనోయి అంతా జయమోను శాంతించబోయి కూడా అదే మెలడీ. మీరు చింతావంతా అని పాడుతున్నారు, మీరు ఎలా పాడారు అది? చింతావంతా ఇది కరెక్ట్. చింత అదేదో వేరే పాడతారా, ఏదో పాట గుర్తొస్తుందయా, ఏదైతే ఏంటి. చింతావంతా నీకేలనోయి అంతా జయమోను శాంతించబోయి హాయిగా నీవింక నిదురించబోయి. అంతే, ఇంకా వేరే కనెక్షన్స్ ఏం లేవమ్మా. సో అది గాంధారం పలకారు, మీరు షడ్జమానికి వస్తున్నారు. యూ ట్రై టు చేంజ్ దట్ వన్. మంచి పాట ఎంపిక చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు వస్తుంది గొడవ వల్ల. తర్వాత అబ్బాయిని పిలవండి మీరు. అందరికీ నమస్కారం. నా పేరు అర్జునాడిపల్లి. నేను ఈ ఊరు నుంచి వచ్చాను, ఇక్కడ ఉంటున్నాను. స్వాగతం. ఎంత బాగా నవ్వుతారు చూసారా అన్నిటి. నాకు లారెల్ హార్డీలో లారెల్ జ్ఞాపకం వస్తాయి. అతని ఫేస్ చూడండి, వెన్ ఈ స్మైల్స్ లైక్ దిస్. ఐ లవ్ దట్ చైల్డ్ స్మైల్ అనమాట. చిన్న పిల్లవాడు అభంశుభం ఎరిగిన వాడు నవ్వితే ఎలా ఉంటుంది, నేను నవ్వినా కూడా అలాగే ఉంటుంది అంటారు సునీత్ గారు అందరు. అవును అవును, అప్పుడు అలాగే నవ్వేవారు. అవును, నా చిన్నప్పటి సంగతి నేను చెప్తున్నాను. నన్ను ఎత్తుకొని మీరు ఎంత ముద్దు చేసేవారో అప్పుడు ఆ రోజు. అప్పుడే ఇంత బక్క చిక్కే ఉండేదండి, నేను బక్కగా ఉండేవాడిని. ఎత్తుకొని పాప నన్ను ఎంత ఆడించేదో, చందమామ పాటలన్నీ పాడేది. చాలా సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు సార్ మీరు. అప్పుడు నేను పక్కగా ఉన్నాను, మీరు కూడా అలాగే ఉండేవారు. లేకపోతే ఎత్తుకోలేదు, ఈ పాటగాడు ఉండేది కాదు. అప్పుడు మళ్ళీ మొదలయ్యేది 1-8 గొడవ. అది ఒకప్పటి సంగతి అండి, నాట్ నౌ. అర్జున్, వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఆయన ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారి రచన, సంగీతం పామర్తి గారు, గానం ఘంటసాల మాస్టారు. తిరుపతమ్మ కథ నుంచి వాడే సాంగ్, పూవై విరిసిన పూర్ణమి వేళ. సి ఆల్ ది బెస్ట్ టు యూ. పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా బేలా. పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా బేలా. పూవై విరిసిన పున్నమి వేళ. చల్లని గాలులు సందడి చేసే తొలి తొలి
మొదట మూగినవి మొలక నవ్వులు పిదప సాగినవి బెదరు చూపులు మొదట మూగినవి మొలక నవ్వులు పిదప సాగినవి బెదరు చూపులు తెలిసెనులే నీ తలపులేమిటో తొలగిపోదు వేళ వేళ పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా వేళ పూవై విరిసిన పున్నమి వేళ. ధన్యవాదాలు. ఒక చిన్న క్వశ్చన్, మీరు మీ చెయ్యి ఎందుకు దాచేసుకుంటున్నారు? సీరియస్లీ. It's a bad habit, I guess. లేదు, దాని మూలంగా చాలా తేడా ఉంటుంది. మీరు ఒక్కసారి కొంచెం ఫ్రీగా ఉండి చూడండి, మీ బాడీ లాంగ్వేజ్ ఇంకొంచెం ట్రై చేయండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా. గమకాలు వచ్చేటప్పుడు అంటే అవసరం లేదు, రెస్ట్రిక్ట్ అయిపోతున్నారు అలా. అది కూడా చాలా ఇంపార్టెంట్. మీ వాయిస్లోను ఎక్స్ప్రెషన్లోను దానిలో కూడా చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది. పాట బాగా పాడలేదని నేను ఇదంతా చెప్పట్లేదు, చాలా అద్భుతంగా పాడారు. ఇంకా అద్భుతంగా వస్తుందేమో అని చిన్న ఆశ అంతే. ఆ చిన్న చిన్నవి ఏంటి నిజంగా అవి కూడా వర్కౌట్ అవుతాయా అంటే ఎస్, 100%. మీరు చల్లని గాలులు ఎంత అందంగా అన్నారండి, ఎంత బాగుందో. Thank you. ప్రతి పదం మీరు పలుకుతూ ఉంటే చాలా చాలా బాగుంది వినడానికి. మీరు ఏం చెప్పాలి, అద్భుతమైన పాట, అమోఘంగా పాడారు. Thank you, ma'am. చాలా బాగుంది. ఆవిడ చెప్పింది కరెక్ట్గానే, నువ్వు చెయ్యి ఎక్కడన్నా పెట్టుకో, నాకు అనవసరం. చాలా బాగా పాడావు. Thank you, sir. చాలా బాగా పాడావు. నో డౌట్ అబౌట్ దట్. 1 or 2 small corrections are there. I don't care about it. I don't want to tell also. చిన్న పాడుతున్నప్పుడు ఎవరికైనా వస్తే చాలా చాలా చిన్న కరెక్షన్స్, పర్టికులర్లీ ది ఆలాప్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఆలాప్. ఒక్కసారి ఆలాప్ పాడవా, ఎంత బాగున్నావయ్యా. పిదప సాగినవి బెదరు చూపులు చాలు ఆహా అనడం ఘంటసాల గారి స్టాంప్ అది. మిగతా అంటారు కానీ ఆయన ఆ సెకండ్ ఫ్రేజ్ వాస్ ఇంతకుముందు పాడినప్పుడు ఇంత బాగా రాలేదు, ఇప్పుడు అద్భుతంగా వచ్చింది. ఎంత నవ్వుతూ అంటున్నాడు, అది పూవై వీరి. అతను తెలిసి పాడుతున్నాడో తెలియకుండా అంటున్నాడో తెలియదు కానీ నేర్చుకున్నాను సార్. దట్ వండర్ఫుల్. బిడియము నీకేలా వేలా. లేదు, అతను ఇలా సిగ్గుతో చూస్తున్నాడు, అందుకోసం. మీరు వేరే అర్థాలు తీయకండి, అమెరికాలో ఉన్నామని చెప్పి లెజిస్లేషన్ ఇంకా పాస్ కాలేదు, సుప్రీంకోర్టులో ఉంది సార్. నువ్వు వెళ్ళి నాన్న. థ్యాంక్ యూ సార్. నువ్వు వెళ్ళి చెప్తా, మేమిద్దరం గొడవ పడతాను. మీరు లీడ్ ఇచ్చారు, నేను కాదు. మీరే బేలా అని చూశారు. మగవాళ్ళని కూడా బేలా అంటారమ్మా. తెలియదు సార్ నాకు, అందుకే తెలుసుకో, చెప్పాను కదా. ఎస్ సార్. బేలా అని ఎవరన్నా అనొచ్చా సార్? ఎందుకే బేలతనం చూపిస్తున్నావు? బేలతనం అంటారు, బేలా అంటారా సార్? బేలతనం పడేవాళ్ళు బేలా. జెండర్ డిఫరెన్స్ లేదా? లేదు. ఓకే. మా అయితే ఇప్పుడు సునీతి అన్నట్టుగా బేలి అనొచ్చు. తర్వాత 4వ గాయనిమణిని ఆహ్వానిద్దాం మన చప్పట్లతోటి. అందరికీ నమస్కారం. నా పేరు వంశీప్రియ నల్లాన్ చక్రవర్తుల. నేను ఎడిసన్ న్యూజెర్సీ నుంచి వచ్చాను. స్వాగతం అమ్మా. వంశీప్రియ గారు ఎంపిక చేసుకున్న పాట రచన పింగళి, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం సుశీలమ్మ. గుండమ్మ కథ సినిమా నుంచి సన్నగ వీచే చల్లగాలికి.
వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు కననాయే సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయే అవి తలచిన ఏమో సిగ్గాయే కనులు తెరచిన నీవాయే నీ కనులు మూసిన నీవాయే కనులు తెరచిన నీవాయే నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడివిన నాయే నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడివిన నాయే కలవరపడినే కనులు తెరువన కంటి పాపలో నీవాయే ఎచట చూచినా నీవాయే కనులు తెరచిన నీవాయే నీ కనులు మూసిన నీవాయే కనులు తెరచిన నీవాయే మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే ఉలికి పాటుతో కలయ వెదక నా హృదయ ఫలకమున నీవాయే కనులు తెరచిన నీవాయే కనులు మూసిన నీవే నాయే ఇంకొంచెం సాఫ్ట్ చేయాల్సింది అనిపించింది పాట ఇంకొంచెం మాధుర్యం ఉండొచ్చు అదే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇంకోటి మీరు పాడేటప్పుడు ప్రతి అక్షరాన్ని అవసరం కంటే మించి ఎక్కువ ఏం చెప్పాలి యాక్సెంట్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఏమవుతుంది ఫ్లో మిస్ అవుతున్నట్టుంది నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడివిన నాయే అంటే ఫ్లో మిస్ అవుతుంది నిదురించిన నా పట్టి పట్టి ప్రొనౌన్స్ చేస్తున్నట్టుగా ఉంది ప్రతి అక్షరాన్ని అంత బరువుగా పలకక్కర్లేదు మీరు ఇంకొంచెం సాఫ్ట్ చేశారనుకోండి ఇంకొంచెం దాని మీద కొంచెం ఈజీగా పాడచ్చు ఇవన్నీ సాఫ్ట్గా అంటే సుశీల్ గారు ఒరిజినల్గానే పాడుతున్నప్పుడు ఆవిడ మరీ సాఫ్ట్ చేయకపోయినా కూడా ఆ గొంతులో ఉన్న మాధుర్యంతో వాల్యూమ్ అనేది ఇక్కడ ఎలా కావాలో అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కానీ మనం విని నేర్చుకున్నప్పుడు మన గాత్రధర్మం డిఫరెంట్గా ఉంటుంది కదా కానీ మీ గాత్రధర్మాన్ని బట్టి మీరు ఇంకొంచెం సాఫ్ట్ చేస్తే పాట ఇంకొంచెం అందంగా వస్తుంది ఓకే థ్యాంక్ యూ
ఇప్పుడు ఆవిడ చెప్పారు కదా, మీరు దాన్ని స్ట్రకాటో అంటారు అనమాట. లగాటో ఈజ్ వన్ విచ్ లైక్ ఎ స్లేయర్ ఫ్లోస్. అది మీకు ఒక అలవాటు అయిపోయింది. అందువల్ల సంగతులు కూడా దానివల్ల మీరు పాడుతున్నది ఏది తప్పు కాదు, నోట్స్ అన్నీ కరెక్టే. సన్నగవీచి చల్లగాలికి, అలా సన్నగా వీచి చల్లగాలికి అవసరం ఉండదు అక్కడ. సన్నగవీచి, దిస్ ఈస్ కాల్డ్ అస్ క్లియర్. సన్నగవీచి అంటే స్టక్అవుట్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు ఎక్కువగా ఐఎమ్ బ్లోయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్. మీరు అట్లా పాడలేదు, బట్ సంగతులు ఎక్కడొచ్చినా కూడాను దానివల్ల ఏమవుతుందంటే కన్నులు మూసిన ఉందని, కన్నులు మూసిన కలలాయే, కన్నులు మూసిన కలలాయే అంటున్నారు. ఆ యాక్సెంట్ తగ్గించేయండి. సో ఇట్ విల్ బి గ్రేస్. దట్స్ ఓన్లీ ది. తర్వాత ఉలికి పాటుతో లాస్ట్ చరణంలో ఆ పై నోటు కొంచెం ఫ్లాట్ అయింది. బట్ అదర్వైజ్ మ్యూజికల్ ఇట్ ఈస్ ఓకే, మ్యూజికల్ ఇట్ ఈస్ ఓకే. బట్ పాట అన్నది కేవలం సంగీతం కాదు, సాహిత్యం సంగీతాల అద్భుతమైన కలబోత. దాంట్లో మన గుండెలో నుంచి ఎంత అందంగా ఆ తడిని నింపి దాన్ని ఒక బ్యూటిఫుల్ ముద్దగా ప్రజెంట్ చేద్దామో, వెన్న ముద్దలాగా, అదనమాట దట్ ప్రజెంటేషన్. అంటే ఇది ఒక్కసారిగా మీ అందరినీ ప్రొఫెషనల్గా ఊహించుకోవడం కూడా తప్పే, అది అలా కాదు. ఇంత దూరం ఎందుకు చెప్తున్నామంటే మీరు మొదట పాడినప్పటికీ ఇప్పుడు పాడినప్పటికీ ఎంతో తేడా ఉంది. యు ఆర్ ఆల్ ఇంప్లాయింగ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సెట్ టు యూ. నెక్స్ట్ టైం ఈ పాట పాడినప్పుడు ఇంకా అందంగా పాడగలరని, అంతకంటే ఏం తప్ప. చాలా మంచి పాట, మంచి పాటను మీరు మంచిగా పాడారు, దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. దట్ గ్రేస్ కనుక ఉండిందంటే పాటలో ఇంకా బాగుంటుంది అనమాట. అంతేమ్మా. దీంతో మనం మొదటి వృత్తాన్ని సంపన్నం చేసుకున్నాం. ఈరోజు ఈ ఎపిసోడ్ స్పాన్సర్ చేస్తున్నది యువర్ ఫ్రెండ్లీ నేబర్హుడ్ ఇండస్ రియాలిటీ అధినేత హేమచంద్రన్ గారి తరఫున జగన్నాథ్ వేదుల విచ్చేశారు. సార్ నమస్కారం, స్వాగతం, ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. ఈ రెండవ రౌండ్లో పిల్లలందరూ కూడా లయప్రధాన గీతాలు, ఇంతవరకు హాయిగా అలా పిల్లగాయల్లాగా వెళ్ళింది, ఇప్పుడు ప్రభంజనాలు సృష్టిస్తారనమాట వీళ్ళందరూ. ముందుగా ఉదయ్ బిందు మన ముందుకు వస్తుంది. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన అనంత్ శ్రీరామ్, సంగీతం మిక్కీ జే మేయర్, గానం కళ్యాణి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి 6 అడుగులు ఉంటాడా అనే ఒక పాట. చేసేవాడా
చాలా తేడాగా ఉంది. తానానే నానా తా లా 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 లా. ఫినిషింగ్స్ అన్నీ, ఆ ల్యాండింగ్ నోట్స్ అన్నీ కూడా పోయాయి. ఈ పాట ఇంకొంచెం ప్రాక్టీస్ తగ్గిందేమో అనిపించింది నాకు. మీరు ఫస్ట్ రౌండ్లో పాడినప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా పాడారు, ఈ పాట వచ్చేసరికి ఆ కాన్ఫిడెన్స్ తగ్గిందనిపించింది. కొంచెం ప్రాక్టీస్ కూడా అవసరం అనిపించింది, అంతే. ఐ సెకండ్ హర్ ఫీలింగ్. పర్టికులర్ ఆ ప్లేస్ వచ్చినప్పుడల్లా బిగినింగ్ బాగానే ఉంది. తారా రే తా, దట్ నోట్ స్లైట్లీ సౌండింగ్ ఫ్లాట్. ఏమడిగినా ఇచ్చే ఎక్కడది అక్కడ ఆ సంగతి ఎలా అంటున్నావు అమ్మా ఒకసారి అనవా? ఏమడిగినా ఇచ్చేవాడా, ఏమడిగినా ఇచ్చేవాడా చేవా. అది ఇబ్బందికరమైన జంప్ అది, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్. దూకి చావాలి, మనం వేరే దారి లేదు కదా పాడడానికి ఒప్పుకున్నప్పుడు. ఇచ్చేవాడా కాన్ఫిడెంట్గా రావాలి అది. దట్స్ ఇట్. తుండు పల్లవి ఎక్కడొచ్చినా కూడా ఆ ల్యాండింగ్ మీరు ఎందుకు నీలోంచి షాలోకి వెళ్తున్నట్టుగా ఉంది, నిషాదంలోనే ఉంది. తాడా ఎలా 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, అంతే కదా. నోట్ ఎక్కడో మధ్యలో వస్తుంది ఉన్నా బాగుండేది అది. కానీ కోరస్ వాళ్ళు ఏమో స్ట్రైట్ సా పాడుతున్నారు కదా, ఆ మధ్యలో సాని 2 కలిపి స్నీ అని వినిపిస్తుంది అనమాట. డాడా స్ట్రైట్ సానే. మనీషకు కూడా అర్థమైంది నా జోక్. ధన్యవాదాలు. ఇట్ నీడ్స్ లిటిల్ మోర్ ఎనర్జీ. ఇది చిన్న గమ్మత్తైనది. మీరు పెళ్లి కాకముందు మీరు ఆడుకుంటూ పాడినట్టు ఉండాలన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అల్లరి చేస్తూ ఇప్పుడు సినిమాల్లో డాన్స్ చేసే పిల్లలు ఉంటారు కదా. నాకు ఫస్ట్ లైన్ బాగా నచ్చింది, తను రాసింది అనంత్. 6 అడుగులు ఉంటాడా, ఓకే బాగానే ఉంది. 7 అడుగులు వేస్తాడా, ఎంత బాగుంది. పెళ్లి చేసుకుంటాడా అన్నమాట. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. తర్వాత పల్లవి ఎండు బదులేది ఇవ్వకుండా ఏం రాసుకున్నావమ్మా? తర్వాత బదులు ఏది ఇవ్వకుండా వెళ్ళిపోతే కదా, వెళ్ళిపోకేనే. అది కూడా సరిగ్గా నిలవెందుకే, బెరుగ్గా అయిపోకే, బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే అని క్వశ్చన్ చేస్తోంది అనమాట ప్రియురాలు, అమ్మాయి స్నేహితురాలు. 6 అడుగులు ఉంటాడా, 7 అడుగులు వేస్తాడా అడిగితే చెప్పమేమో వెళ్ళిపోకే అనే, వెళ్ళిపోతే అని కాదు. లేకపోతే దానికి లింక్ లేదు. పల్లవి వెళ్ళిపోకేనే కరెక్ట్, అంతే. మీరు మాత్రం ఇప్పుడు వెళ్ళిపోక తప్పదు. మనీషా ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి, సంగీతం రెహమాన్, గానం చిన్మయి, మేరియన్ టోలర్. గురుకాంత్ సినిమా నుంచి మయ్యా మయ్యా. నువ్వు నీలి సముద్రంలే, నువ్వు నీలి సముద్రంలే, నే తీరపుటంచునులే, నే తీరపుటంచునులే. చంద్రుని వేడికి కావాలా కోగిలి, నీదేలే ఈ చలి. ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాలా కోగిలి, నీదేలే ఈ చలి. ఈ మేఘపు నౌకలపై ఎద మోసుకుపోతుంటే నువ్వు ఆగి ఆగి వెళితే దరి చేరహాయి. మయ్యా మయ్యా గులాబీ తారలు తుంచి కవ్వించి, మయ్యా మయ్యా ఈ తపనల తనువుల రెపరెప విన్నావంటే, మయ్యా మయ్యా
ఉండబడి ఈ జతకి తప్పించే రాత్రి శ్రద్ధలు తడిచేలా చందుని వేడికి కావాల కోగిలి నీదేలే ఈ చలి ఈ మేఘపు నౌకలపై ఎంత మోసుకుపోతుంటే నువ్వు ఆగి ఆగి వెళితే దరి చేరదు హాయి మయ్యా మయ్యా అలే 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 మయ్యా మయ్యా అలే 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 మయ్యా మయ్యా అలే అలే మీ వాయిస్కి కరెక్ట్ ఈ పాట. లాస్ట్ పల్లవి నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నుంచి ఈ పాట మీద ఇంకొంచెం పట్టు ఉంటే బాగుండేది. మీరు ఓన్ చేసుకుంటే సంగతులు అటు ఇటు అయినా పర్వాలేదు, బట్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే పాడాలని లేదు. మీరు కన్వీనియంట్గా కొంచెం అటు ఇటు పర్వాలేదు, అంతేగాని కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉండింది. ఒరిజినల్గా ఇలా ఉంది అలా ఉంది అన్న క్యాలిక్యులేషన్లోనే మిగిలిపోయింది. సో అది మీరు ఇంకొంచెం ఓన్ చేసుకొని మీ స్టైల్లో ఇంకొంచెం ఫ్రీగా పాడుంటే కనుక ఇంకా అద్భుతంగా ఉండేది. నేర్చుకునే ప్రాసెస్ కాబట్టి పర్వాలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం పర్ఫామ్ చేసేటప్పుడు ఇంకొంచెం మచ్ బెటర్గా చేయొచ్చు. ఓకే, యూ డిడ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. ది ఫస్ట్ ఆల్ వాస్ ఫ్యాంటాస్టిక్. ది టేక్ ఆఫ్ వాస్ సో బ్యూటిఫుల్. స్టార్ట్ చేయగానే ఎవరో ప్రొఫెషనల్ అమ్మాయి వచ్చి పాడుతున్నట్టుగా పాడేశారు. ఆల్జీర్స్ నుంచి ఎక్కడి నుంచి వచ్చేసింది ఒక అమ్మాయి. అంత బాగా ఉందమ్మ. దీంట్లో ఎంత గమ్మత్ చేశానంటే రెహమాన్ ఎప్పుడు అతను ఏదో వైవిధ్యం చేయాలనే తాపత్రయపడుతూ ఉంటాడు అనమాట. హీ హ్యాస్ టేకన్ ది అరబిక్ ఫ్రాగ్రెన్స్ అండ్ మిక్స్డ్ విత్ స్పానిష్ టచ్ ఆల్సో. హీ ఈజ్ సచ్ ఎ జీనియస్ అండ్ హీ డస్ ఇట్, బట్ హీ ఈజ్ మచ్ అహెడ్. దట్ ఈస్ ది ప్రాబ్లమ్. హీ ఈజ్ వెరీ మచ్ అహెడ్. దట్స్ ది ఎనీవే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపోజర్స్ ఆఫ్ ది వరల్డ్ టుడే. మన లిరికల్గా మిగతా చోట్ల 1 or 2 places ది ఫైన్ ట్యూనింగ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. పిచ్చింగ్. ఈ జతకి ఆ లైన్ చదువు. ఈ జతకి తప్పించే రాత్రి షరత్తులు తడిచేలా అనకూడదు. చాలామంది అనుకో తడిచిపోయారు అంటారు అందరూ. అంటే తడిసి అని అక్కడ సకారం వస్తే అది ఏదో మా కరెక్ట్ కాదని చాలామందికి ఒక అభిప్రాయం. తడిచి తప్పు, తడిసియే కరెక్టు. తడిసిపోవడమే కరెక్ట్ తప్ప తడిచిపోవడం కాదు. తడిసేలా ఉండాలమ్మా, అది తడిసేలా అంతేమ్మా. బట్ యాజ్ షీ సెడ్, ఈ జనర్ నీకు చాలా బ్రహ్మాండంగా నచ్చిందనమాట. నీ గొంతు కనుక వినుంటే రెహమాన్ నీ చేతే పాటించుండేవాడు ఈ పాట 100%. తర్వాత అర్జున్ మన ముందుకు వస్తున్నాడు. తను ఎంపిక చేసుకున్న పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం హారిస్ జయరాజ్, గానం విజయప్రకాష్ దేవన్. ఆరెంజ్ సినిమా నుంచి హలో రమ్మంటే వచ్చేసింది. హలో రా. హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వారిందో నీ బొమ్మ, నిజంలా నిన్ను చూడందే ఊరుగోనమ్మా. నా మనసిది ఓ ప్రేమ నది, నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది. హలో రమ్మంటే
ప్రేమ 24/7 నీపై కురిపిస్తున్నా ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా ఎవ్రీ సెకండ్ నీకై బడి చేస్తున్నా ఏడు రంగులుగా సులువుగా విడి మరిపోని తెల్ల తెల్లనైన మనసిది ఎన్నో కళలుగా విరిసిన పువ్వుల ఋతువై నీ కొరకే చూస్తున్నది నువ్వంటే ఇష్టమంటుంది సరేలేమంటూ బదిలిస్తే తప్పేముంది ఓ హలో 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 రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోడే పోదమ్మా ఎలా ఈ రోజు నా కన్నుల్లో కళై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడండి ఊరుగోనమ్మా నా మనసిది ఓ ప్రేమ నది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది అలా రమ్మంటే వచ్చేసిందా పొమ్మంటూ నువ్వంటే అలా రమ్మంటే వచ్చేసిందా పొమ్మంటూ నువ్వంటే ధన్యవాదాలు 24 క్యారెట్ గోల్డ్ మీ వాయిస్ థ్యాంక్ యూ మ్యామ్. ప్యూర్ ఎంత బాగా పాడారో చాలా బాగుంది మైండ్ బ్లోయింగ్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ. ఎమోషన్లో ఒకసారి కళై అని పాడుతున్నాం జాగ్రత్త కళై వాలిందో నీ బొమ్మ అది కళయ్యే చిన్నలానే అలాగే నీ కొరకే చూస్తున్నది అంటున్నావు చూస్తున్నది నీ కొరకే చూస్తున్నది అని వినిపిస్తోంది ఈ రెండు ఓన్లీ ఫర్ ప్రొనౌన్సియేషన్ మిగతా ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా అక్కడి నుంచి ఒకసారి పాడినా ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా ఎవ్రీ సెకండ్ నీకై బడి చేస్తున్నా ఏడు రంగులుగా సులువుగా విడి మరిపోని తెల్ల తెల్లనైన మనసిది ఎన్నో కళలుగా విరిసిన పువ్వుల ఋతువై నీ కొరకే చూస్తున్నది నువ్వంటే ఇష్టమంటుంది సరేలేమంటూ బదిలిస్తే తప్పేముంది ఓ ఏం తప్పే లేదు దాన్ని అలా చూడక్కర్లేదు నన్ను తప్పేముంది ఓ అంటున్నాడు ఎక్స్ప్రెషన్ అనమాట ఎందుకు అడిగానంటే నీకు దిస్ పర్టికులర్ స్కేల్ ఈజ్ లిటిల్ హై పైకి వెళ్తున్నప్పుడు దాన్ని ఎంత బ్యూటిఫుల్గా మేనేజ్ చేస్తున్నావు అని చూడడం కోసం పాడమన్నాను అంతే దట్ ఈస్ ది ఓన్లీ వే అదర్వైజ్ ఈ పాటలో ఈవెన్ ఇఫ్ యూ షౌట్ దట్ డజంట్ మ్యాటర్ వాల్యూమ్లో దీంట్లో పెద్ద డైనమిక్స్ అక్కర్లేదు ఇట్స్ ఓన్లీ సింగింగ్ ఇన్ కేస్ యూ కెన్ గో ఓపెన్లీ టచ్ దట్ నోట్ ఇట్స్ ఫైన్ బట్ లేకపోయినా కూడా అది బాగుంది అంటే వాట్ అ వాల్యూమ్ యువర్ వాయిస్ హెస్ గాట్ ఐ టెల్ యూ నీ శరీరానికి దానికి శారీరానికి సంబంధమే లేదు ది వే యూ హ్యావ్ ప్రజెంటెడ్ ఏంటని చూస్తే మాత్రం ఇట్ వాస్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు గాడ్ బ్లెస్ వంశీప్రియ గారు వస్తున్నారు ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన కీరవాణి గుణం గంగరాజ్ మారుత్ ముగ్గురు కలిసి రాశారు సంగీతం కీరవాణి గానం సునిధి చౌహాన్ డామినిక్ అనుకోకుండా ఒకరోజు సినిమా నుంచి ఐ వానా సింగ్ I wanna sing and I sing and I swing and I swing till I tumble down. I wanna fly like a bird with the wind in my face, soaring above the ground. Talachi kolavako kalani gurtunchukunentaga emunnadi nee ninnallo monnallo tiki clock goes round tiki fun goes on tiki come along when everybody's going round and round and round and round and round and round. I wanna sing and I sing and I swing and I swing till I tumble down. I wanna fly like a bird with the wind in my face, soaring
soaring above the ground. సాయంత్రం మనది ఒంటరి ఒంటరి జీవితం ఈ మంత్రం జరుపుతున్నది దూరం దూరం. If you wanna swing నాతో గీతం, if you wanna do నాతో నాట్యం, if you wanna spend నాతో సమయం, this is the moment. If you wanna do ఏదైనా కొంచెం, diggy 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 diggy, clock goes round, diggy diggy fun goes on, diggy 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 diggy, come along. When everybody's going round and round and round and round and round and round, diggy 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 diggy, clock goes round. When everybody's going round and round and round and round and round and round, diggy 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 diggy, clock goes round. When everybody's going round and round and round and round and round and round, diggy 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 diggy, clock goes round. When everybody's going round and round and round and round and round and round. నీట్గా ఉంది ప్రెజెంటేషన్. అంతే, దట్స్ ఆల్. యూ డిడ్ ఎ గుడ్ జాబ్, వెరీ నైస్. Nothing more. Neat, very clean, sensible. God bless you. Thank you, sir. Let's try to do a neat job now. Come on. Yes. అది వీళ్ళకి ఇన్ని సలహాలు చెప్పి మనం అక్కడికి వెళ్ళి మియాం బియాం అంటామోనని భయం. అదే పెద్ద ప్రాబ్లం. లెట్ us see what we are going to do now. Now, yep. కుడి కన్ను అదిరెనే కూడిన తరుణాన, కుడి కన్ను అదిరెనే కూడిన తరుణాన, కొండల రాయనికిగా కోటి రాతురులు. కుడి కన్ను అదిరెనే కూడిన తరుణాన, కుడి కన్ను అదిరెనే కూడిన తరుణాన, కొండల రాయనికిగా కోటి రాతురులు.
అలిగిన గుబ్బల నెలత అలసి సొలసినందుకు కుడి కన్ను అదిరేనే కూడిన తరుణాన సాగరి నీద మదని నీదని సామ దాదా మనిదా మదని సదా మగరిగ మనిదా నిద మగరి నిస తీయకే ఆగడియా తీపి ఘడియలు వేలు తిరునాదు కౌగిలిని కాగు వరకు సాయకి ఆమేను సాయకి ఆమేను సరసాల సమయాలు సరిగంచు సవరించి సాగు వరకు కుడి కన్ను అదిరెనే కూడిన తరుణాన కొండల రాయనికిగా కోటి రాతురులు ఈ పాట స్వరాభిషేకం సినిమాలోంచి. ఈ పాటను మాత్రం ఆ సినిమాలో స్వరపరిచింది అవర్ ప్రౌడ్ పార్థసారథి. ఈ పాడుతా తీయగా ఫస్ట్ ధారావాహికంలో విన్నర్గా వచ్చిన పార్థసారథి. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ గారు. ఈ పర్టికులర్ పాట వచ్చినప్పుడు ఆయన విదేశాల్లో ఉన్నందువల్ల అప్పటికప్పుడు పాట చేసుకోవాల్సి వస్తే ఆయన పర్మిషన్ తోటే ఈ పాటను విశ్వనాథ్ గారు ఆయన దగ్గర చేయించారనమాట, పార్థసార్ గారి దగ్గర. చాలా బాగా చేశారు. మీ రికార్డ్ మీద చూస్తే ఈ పాట రచన సంప్రదాయం అని ఉంటుంది, కానీ ఈ పాట రాసింది కె విశ్వనాథ్ గారే. విశ్వనాథ్ గారు రాసినటువంటి పాటే ఇది. మీరు యూ హ్యావ్ టు గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అందరూ ఇది అన్నమాచార్య కీర్తన అనుకున్నారు అందరు. మళ్ళీ వచ్చే వారం పాడుతా తీయగా కార్యక్రమంలో కలుసుకుందాం. పీపుల్ టెక్ సంస్థల సౌజన్యంతో, నాట్ సహకారంతో శ్రీమేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ అమెరికాలో రాగసాగరిక మీ అందరి అభిమానంతో ఆశీస్సులతో జరుగుతోంది. ధన్యులం, కృతజ్ఞులం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. నమస్కారం.